శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు, ఒకటే రాశి సంచారం చేస్తూ. ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు కనుక జనించినట్లయితే, శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. రెండు గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలో కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు, జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి చలనాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుడు యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల వరకు పరిస్థితి చూస్తే గురు శుక్రుడు ఏ విధంగా వీళ్ళ ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితి చూస్తే శుక్రుడు గురుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, మేషరాశికి తృతీయ స్థానం ముందు శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నాడు. మొదటిగా మనం చెప్పుకున్నట్టుగా మేషరాశికి తృతీయంలో గురుడు అంత యోగాన్ని ఇవ్వటం లేదు, కానీ శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. కాబట్టి గురు శుక్రుడు యొక్క కలయిక చూస్తే మేషరాశి వారికి గురుడు తృతీయం నందు ఏమిటి ఫలితం ఇస్తున్నారని తెలుసుకుందాము. అతి క్లేశం బంధువైరంచ దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగభంగం కలహం తృతీయ స్థానదేవుడు. అతి క్లేశము అంటే స్నానావికమైనటువంటి మనోవిచారము, చిత్తచాంచల్యం అంటే మనసులో తెలియనటువంటి మనోవిచారం ఏర్పడుతుంది. బంధు విరోధము, మీరు ఏది మాట్లాడినా విరోధంతో సమానంగా ఉంటుంది. దారిద్ర్యము, దారిద్ర్యం అనుభవించే అవకాశం ఉంది. శరీర పీడయు ఉద్యోగ భంగము, చేసేటువంటి వృత్తి ఉద్యోగం కూడా పీడింపబడే అవకాశం ఉంటుందని చెప్పబడింది. అంటే తృతీయంలో గురువు ఉంటే ఈ విధంగా తృతీయ గురువు మనకు యోగ అవయోగాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ శుక్రుడు తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా అంటే, వాణిజ్యం ధననాశంచ శత్రువృత్తం క్షయం గతం జీవనం రాహిత్యంచ భార్గవే తృతీయ భాగే. తృతీయ అంటే వ్యాపార మూలక ధన నష్టం కలుగుతుంది అని చెప్పన్నాడు మేషరాశి వారికి. శత్రువృద్ధి, అనవసరమైన త్రిప్పటం అంటే ఒక పనికి 10 సార్లు తిరగటం అనేటువంటి జరుగుతుంది. జీవన రాహిత్యం అంటే నిరాశ నిస్పృహలు, జీవితం మీద విరక్తి చెందేటువంటి అవకాశం అన్న విధానంగా నడుస్తుంది. అంటే మేషరాశి వారికి గురు శుక్రుల యోగం అంతగా యోగాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలయ్యా మరి మేషరాశి వారు గురు శుక్రుల యోగాన్ని ఇవ్వటానికి అంటే, గురు సచ్చరిత్ర పారాయణం కానీ, లేదా గురు మంత్రాన్ని ఏదైనా జపం చేసుకోవటం కానీ, శుక్రుడు సంబంధించినటువంటి మహాలక్ష్మి అష్టకం కానీ, అట్లానే మహాలక్ష్మి మంత్రం కానీ, ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం కానీ, లేదా మహాలక్ష్మి బీడమంత్రం ఏదైనా ఉంటే దాన్ని కనుక మీరు చేసినట్లయితే ఈ గురు శుక్రుల యొక్క అనుగ్రహం కలిగి ప్రశాంత చిత్తంగా ఉండి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా 20వ తారీఖు వరకు గురు సంచారం ఉంది కాబట్టి ఆగస్టు, కాబట్టి ఈ విధంగా గురు శుక్రుడు ఇద్దరికి ప్రార్థన చేసుకున్నట్లయితే ధనాన్ని కొంత మంచి మంత్రోపాసన ఎలా చేసి ఈ యొక్క వృద్ధిని పొందొచ్చు అని చెప్పచ్చు. ఈ గురు శుక్రుల కలయిక అంటే మేషరాశి వారికి తృతీయంలో ఉండడం వల్ల పెద్దగా ఈ పెద్దగా ఇబ్బంది అంటే యోగం అయితే ఇవ్వటం లేదు అని అర్థం. యోగం ఇవ్వడానికి మహాలక్ష్మి అష్టకము
అట్లనే గురు చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మేష రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి సగం అర్ధయోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేదా వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగి అగ్ని భయాలు, చోర భయాలు జరిగావు. చోర భయం, అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్యయోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన క్రమంలో పెట్టుకుంటారు, గురు పుష్యమును బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. ఆ రోజున అందరూ కూడా గురు శుక్రుడికి సంబంధించిన ఆరాధన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమ దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని మన జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలం వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగం చేయాలి. గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహ ప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి మౌఢ్యమే, శుక్రమౌఢ్యమే, గురు మౌఢ్యం అంటారు. మరి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, లేదా గురు దేవాలయకి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది. వాసరాసన ఏమాత్రమా